శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ శివమహాపురాణం. లింగార్చనలో వివిధ పద్ధతులు. భక్తులు అన్ని విధాల అనుకూలమైన శుభ సమయంలో ఏదైనా పుణ్యతీర్థంలో లింగం ప్రతిష్ఠించాలి. ప్రతిష్టకు పార్థివలింగం కానీ తేజోమయ లింగం కానీ శ్రేయస్కరాలు. చరలింగం అయితే చిన్నదిగాను ఉండాలి. ఏదైనప్పటికీ పీఠం అంటే పానవట్టంతో కూడుకొని ఉండాలి. పానవట్టం నలుచదరంగా కానీ త్రికోణంగా కానీ ఉండవచ్చు. ఎత్తులో మాత్రం నడుము సన్నంగా ఉండటం అత్యంత ప్రధానం. లింగం ఏ పదార్థంతో చేయబడిందో పానవట్టం కూడా అదే పదార్థంతో చేయబడి ఉండాలి. చరలింగాలైతే లింగము పీఠము ఒకటిగానే ఉండాలి. ఒక్క బాణలింగానికి మాత్రం ఈ నియమం వర్తించదు. కర్త యొక్క 12 అంగుళాలు లింగ ప్రమాణం ఉండాలి. అంతకన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువైతే మాత్రం ఫలితం కూడా తక్కువగానే ఉంటుంది. లౌకిక వాసనాతీతుడయి కేవలం మోక్షగామి అయిన కర్తకు మాత్రం ఏకాంగుళ ప్రమాణమైన లింగమే సరిపోతుంది. లింగ ప్రతిష్ఠ చేసేవారు గోపురంతో కూడిన మందిరం కట్టించాలి. ఆయా తావులలో శాస్త్రవిహితంగా దేవగణాలు ఉండేలా శిల్పులతో చెక్కించాలి. గృహద్వారాన్ని నవరత్నాలతోనూ అలంకరించాలి. లింగ ప్రతిష్టాపనార్థం గర్భగుడిలో వేదికను నిర్మించాలి. ఆ వేదిక యొక్క కుంటలో నవరత్నాలను వేయాలి. లింగ ప్రతిష్టాపన వేళ సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలతోనూ శివలింగాన్ని పూజించాలి. హవనం చేయాలి. శివ పరివారాన్ని కొలవాలి. గురువుని సత్కరించాలి. బంధువులను ఆప్తులను సన్మానించాలి. యాచకులకు దరిద్రులకు అన్నవస్త్రాదులను ఇవ్వాలి. అనంతరం యుక్త మంత్రపఠన మంగళవాద్య స్వరాల నడుమున పంచాక్షరీ నాదాలతో లింగ ప్రతిష్ఠ చేసి పీఠం నెలకొల్పాలి. అవి స్థిరంగా ఉండేలాగా తగు విధంగా భూమిలో బంధించాలి. అదేవిధంగా ఉత్సవమూర్తులను సైతం శివ పంచాక్షరీ మంత్ర పఠనంతో ప్రతిష్ఠించవచ్చు. శివాయ నమః.